దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా, సంతోషంగా, సమాధానంతో ఉన్నారని నమ్ముతూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, ఈ దినము పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవానికి స్తోత్రాలు. సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా దేవాని ఆలోచన, నీ క్రియలు మాకు దయచేసి మమ్మల్ని బలపరుచు నడిపించుచున్న తండ్రి నీకు స్తోత్రాలు. సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను మాకు అందించి మనుపరిచి నీ ఆలోచనతో సిద్ధపరచుమని, నీ వాక్యముతో కట్టమని, నీ వాక్యముతో ఆదరించమని, నీ వాక్యము చేత మమ్మలను సిద్ధపరిచి నీ ఆలోచనతో బలపరచుమని దేవా, నీ మాటలు వివరించటకు సిద్ధపడి ఉన్నా. నన్ను నా తలంపులు మరుగు చేసి నీ తలంపులు నీ ఆలోచనతో నిబిడలను బలపరచుమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున తండ్రి అడుగుచు, తండ్రి మీరును మా తండ్రి గారును పరిశుద్ధులు దేవదూతలు సెరేబులు కరేబులు 24 పెద్దలు 4 జీవుల యొక్క ఆదరణ తోడుగా రక్షణగా మేలుకరంగా ఉంచి నడిపించి బలపరచును గాక. ఆమెన్. ఆమెన్. తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు యొక్క బోధలు నశించుచున్న దాన్ని అనగా మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ వాక్యం ఏమి చెప్తుంది అంటే, దేశును ఇక్కడ దేవుని యొక్క మనం అనేకమైన విషయాలు మనం ప్రకటించుటకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, సిలువను గూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న వారి మనకు దేవుని శక్తి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని శక్తి ఎంత ప్రభావం చూపుతుంది, దేవుని శక్తి ఏ రకంగా నిన్ను నడిపిస్తుంది, దేవుని శక్తి ఏ రకంగా నిన్ను ఆదరిస్తుంది, దేవుని శక్తి ఏ రకంగా నిన్ను ఆలోచింపచేస్తుంది, దేవుని శక్తి ఏ రకమైన క్రియలకు నీకు ఆలోచన కలుగజేస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ప్రియులారా, చూడండి, సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడిన వారికి తేడా. అంటే క్రీస్తు శక్తి, క్రీస్తు యొక్క శక్తిని మనం కలిగి ఉన్నామా? క్రీస్తు యొక్క దేవుని యొక్క శక్తి కలిగి ఉంటే ఎలాగ జీవిస్తాం? క్రీస్తు యొక్క శక్తితో ఉంటే ఎలా మనం బ్రతుకుతాం? క్రీస్తు యొక్క ఆలోచనతో ఉంటే ఎలాగ మనం జీవించగలుగుతాం? క్రీస్తు యొక్క ఆలోచనతో మనం ముందుకు సాగితే ఏ రకమైన తలంపులు మనం కలుగుంటాం అనే విషయాలు ఈ సాయంకాల సమయంలో మనం తెలుసుకుంటా ప్రయత్నం చేయాలి. క్రీస్తు శక్తి ఎటువంటిదంటే, నశించిపోయిన ఆత్మలో వ్యక్తిగా రక్షించేది క్రీస్తు శక్తి. ఎటువంటిదంటే, దేవుని ఆలోచనతో పాటు బలపరిచేదిగా ఉన్నది, దేవుని ఆత్మ చేత నింపేదిగా ఉన్నది, దేవుని క్రియల చేత ఆలోచన మనం గ్రహించేవారుగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయ కాలంలో ఆయన మాటలు మీకు అందించుచున్న క్రీస్తు శక్తి గురించి మనం మాట్లాడబోతున్నాం. అయితే ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును, ఇక్కడ జ్ఞానులు జ్ఞానులు అంటే జ్ఞానులు అనే వారి యొక్క జ్ఞానమును నాశనము చేతను. జ్ఞానము నాశించేటువంటి అంటే జ్ఞానులనే వారు చెప్పగా మాట కొరకే జ్ఞానులా? ఇక్కడ ఏమన్నారు? జ్ఞానుల యొక్క జ్ఞానమును నేను నాశనం చేస్తానంటున్నాడు. ఎవరో? దేవుడు అంటున్నాడు. ఇక్కడేమని అంటే, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వివేకములు అంటే జ్ఞానము నాశనం చేతును, వివేకుల యొక్క వివేకమును శూన్యము చేతును. అంటే దేవుని శక్తి ఏ రకంగా నేను బలపరుస్తుందో, ఎంతవరకు నేను బలపరుస్తుందో అంతే అధికారంతో దేవుని శక్తి ఖండించగలదు. ఎస్, దాంట్లో తిరిగే లేదు. దేవుని శక్తి ఏ రకంగా నిన్ను ఖండిస్తుందో, ఏ రకంగా నిన్ను బలపరుస్తుందో అదే రకంగా నిన్ను హెచ్చిస్తుంది. దేవుని ఆత్మ, దేవుని బలము నేను ఏ రకంగా బలపరుస్తుందో అదే రీతిగా నిన్ను ఖండిస్తుంది, నిన్ను మందలిస్తుంది, నీకు బుద్ధి చెప్తుంది. ఆ విషయాన్ని మనం మర్చిపోయి
మాట్లాడుకున్నామో ప్రవర్తిస్తున్నామో ఒకసారి గ్రహించండి. అయితే రాయబడి ఉన్నది, జ్ఞానం ఏమాయును, శాస్త్రి ఏమాయును, ఈ లోక ఈ కొట్ల చూడండి, శాస్త్రి ఏమాయను, జ్ఞాని ఏమాయను, ఈ లోక తత్రవ్యాధి అంటే తత్రాలు మాయ మంత్రాలు చేసినప్పుడు ఏమాయను అని అంటున్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అందుకే అమ్మో ఓహో ఇప్పుడు అర్థమైంది సీన్ నాకు. ఎందుకంటే లోక జ్ఞానవంతులు నేను గొప్పవాడిని అంటారు, కానీ వీళ్ళందరూ ఎర్రివాళ్ళే లెక్క. అందుకే జ్ఞానవంతులు జ్ఞానం ఎర్రివాళ్ళుగా దేవుడు చేశాడు కదా. దేవుని శక్తితోనే మనం, దేవుని యొక్క ప్రభావంతోనే, దేవుని సృష్టితోటే మనం ఎకాశకాలు ఎలా కాలాలు ఇష్టమైనట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చిన ప్రవర్తించడం చేస్తున్నాం. జాగ్రత్త కలిగి ఉండకపోతే ఏమండి, పచ్చి మాట మాట ఉంది తెలుసా, బడితే పూజ చేస్తాడు అంటే దేవుడు తాట తీయటం వస్తే అనేక రకాలుగా తాట తీస్తాడు, దాంట్లో తిరిగి ఉండదు. ఇక్కడ అంటున్నాడు ఆయన, దేవుని జ్ఞాన అనుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినను ఉండునందున సువార్త ప్రకటన చేత వెర్రితనము చేత మరలా చదువుతున్నాను గమన, జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మి వారు రక్షించుటకి దేవుని దయాపూర్వకము సంకల్పమాయను. దేవుని సువార్త దయ కలిగి దేవుని పట్ల గుర్రు కలిగిన వారిని రక్షించుటకి ఏమాత్రం అనకాడదండి దేవుని శక్తి. దేవుని వాక్యమును, దేవుని వాక్య వెర్రితనముగాను ఏలాకాలంగా మాకు అన్ని తెలుసు అనే ప్రవర్తించే వారిని మాత్రం ఇంక నేను చెప్పక్కర్లా. ఎంత భయంకరంగా ఉంటుందో ఆ పరిస్థితి అనేది మీరు ఆలోచించుకోండి. మీరే దానికి మరి అవగాహన కలిగి ఉండాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే దేవుని విషయంలో ఏమండి చాలా విషయాలు మనం చూసాం. బైబిల్ లేదనుకునే వాళ్ళు, బైబిల్ చింపేసిన వారు, బైబిల్ తగలపెట్టిన వారు, బైబిల్ను అసలు లేకుండా చేయాలనుకున్న వారు ఈ లోకము నుండి మరుగైపోయారు తప్ప బైబిల్ అలాగే ఉంది. దేవుని మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఏమంటే దేవుని వాక్యమును అబ్బా అంతలేదు ఇంతలేదు అనుకున్న వారు ఇవాళ ఏమైపోయారు మనకు అందరికీ తెలుస్తుంది, వింటున్నాం. ఇవాళ మీరు ఒకసారి గమనించండి, ఈ సమయంలో దేవుడు ఏ రకంగా నిన్ను బలపరచబోతున్నాడు, దేవుడు ఏ రకంగా నిన్ను ఆదరించబోతున్నాడు, ఏ రకంగా దీవించబోతున్నాడు అనేది మనం గ్రహించాలి. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శక్తి నిన్నెప్పుడు ఎలాగ వాడాలో, ఎలా వాడుకోవాలో దేవుని శక్తికి తెలుసు. అయితే ఇక్కడ యూదులు సూచక్రియ చేయమని అడుగుచున్నారు, క్రీస్తు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. ఇక్కడ చూడండి, యూదులేమో సూచక్రియల కోసం వెతుకుతున్నారంట, జ్ఞానులేమో ఏం వెతుకుతున్నారంట, దేవుని ఎరగగా ఉన్నారంట. మరలా చదువుతున్న మాటని మీరు గమనించండి ఒకసారి. ఇక్కడ గమనించాలి మనం. యూదులు సూచక్రియలు చేయుచున్నారు అని అడుగుచున్నారు. చూడండి, యూదులు సూచక్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీస్తు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువేడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు, మేమైతే సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని భక్తుడు చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరిని ప్రకటిస్తున్నారు? మిమ్మల్ని మీరు ప్రకటించుకుంటున్నారా? ఓకే, మంచిది, దేవుడు చేసుకోమన్నాడు. దేవునికి వ్యతిరేకంగా మీరు ఏమైనా మాట్లాడుతున్నారేమో, కానీ దేవుడు ఊరుకోడండోయ్. దేవుడు సామాన్యుడు కాదు, శక్తిమంతుడైన దేవుడు. ఆయన శక్తితో, ఆయన ప్రభావంతో మనం వేళకొలం ఆడుతున్నామా? మనుషులు అండి. ఒక్క మనిషి, ఒక తరము వారు
తప్పు చేస్తేనే ఆ తరము వారు ఏమయ్యారో కూడా మనకు అందరూ చరిత్రలు కనబడుతున్నాయి. సొదొమ పట్టణ ప్రజలు ఎన్ని తరాల ప్రజలైతే ఉన్నారో అన్ని తరాల ప్రజలని దేవుడు ఏం చేశాడు? బూడిద చేసేసాడు. అంటే మనుషులు ఉన్నారు, వాళ్ళ ఎలాగనరా ఉప్పు స్తంభంగా మారు రాతి స్తంభాలు అయిపోయారు. తెలుసు కదా మీ అందరికీ. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి ఒకసారి. దేవునితో మీరు ఎలా కలవాడకండి, దేవునితో ఎటగారంగా మాట్లాడకండి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పదాలు మీరు ఏమాత్రం ఉచ్చరించినప్పుడు మానేయండి, ఉచ్చరించడం మానేయండి. కానీ ఉచ్చరించడం ఏం తేడా వచ్చిందా? కత్తి తయారు చేసేవాడి కత్తిని చూసి భయపడతాడు. ఏమండి, పశువును పెంచేవాడు దాని ప్రభావం ఏంటో దానికి వాడికి తెలుస్తుంది. సర్పాలు ఆడించేవాడు దాని విషయం ఏంటో, దాని విషయం శక్తి ఏంటో వాడికి తెలుస్తుంది. అందుకే వాటితో జాగ్రత్తగా సింహాలు ఆహారం పెట్టేవాడు సింహాలకి ఎంత దూరం ఉండి ఆహారం పెట్టాలో అంత దూరమా పెడతాడు, లేదంటే ఆహారం బదులు వాడిని తింటాయి. ఇది మనం గ్రహించక ప్రవర్తిస్తున్నాము. జాగ్రత్త అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అయితే ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. ఎవరు? దేవుడా? మనమా? బోధకులు వెర్రితనంగా కనపడవచ్చు. దేవుడి కాదండి. దేవుడు జీవాధిపతి, సర్వ సృష్టికర్తడు. ఏండి, సృష్టిడు కోటి సూర్యులు కలిగిన శక్తిమంతుడు. ఆయనతోటైనా మనతో ఆయన గురించి మాట్లాడుకుంటామా? అయితే ఇక్కడ అంటున్నారు చూడండి, ఇతరులకేమి, క్రీస్తు దేశస్థులకేమి, పిలువబడిన వారికేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నది. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషులు బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిపిన చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులను పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు ఈ లోకములో జ్ఞానులైన ఉండేవారు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకములో బలహీనులు ఎర్రువారిని ఎంచుకున్నాడంట. పిచ్చివాడు ఈడేం చేస్తాడు అనుకున్నారు. సంసోను అలాగే అనుకున్నారు సంసోని. కానీ సంసోనికి పవర్ చాలా మంది. అలాగే దావీదు కుమారుడు సొలొమోను మహారాజు తింగరోడు ఈడేం చేస్తాడు అనుకున్నారు. కానీ దేశానికి కదా, ప్రపంచ దేశాలకి ఆదర్శమయ్యాడు. ఆనాడు పరిపాలన కాలంలో దావీదు చేయలేని పనులు సొలొమోను చేశాడు. సొలొమోను చేసి ఆ ప్రపంచానికి గొప్ప ఘనతను, గొప్ప మేలును, ఆహారం కొదువు లేకుండా సుందరవంతులుగా గొప్పవారిగా ఆదరించాడు సొలొమోను. అయితే ఇక్కడ అంటున్నాడు చూసారా, అంటే మనం ఎవరికి గొప్పవారము? మనుషులికా, దేవునికా? దేవుని యొక్క దాసులుగా ఉన్నామా? ఈ లోకంలో గొప్పవారుగా ఉన్నామా? గొప్పవారుగా ఉంటే నీ శక్తి సన్నగిలిపోతుంది. దేవుని కంటే గొప్పవారు కాదు, దేవుడే గొప్పవాడంటే నీ శక్తి రెట్టింపు అవుతుంది. దేవుడు నీతో ఉండి నడిపిస్తాడు. ఇక పౌలు గారు, ఆయన దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఆయనతో నడుస్తున్నాను, మీరు నా వెనక నడిచి వచ్చేయండి అంటున్నాడు పౌలు గారు. ఇవాళ ఎలా ఉన్నాం మనం? పౌలు గారు వెళ్ళే ఉన్నామా? అయితే ఇక్కడ అంటున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూరా, మనం తీసి పక్కన పడేస్తాం. ఏమండి, ఇల్లు కట్టిన మూలరాయి, ఇల్లుకి నిర్మాణించిన మూలరాయి కొన్ని రాళ్ళు పక్కన పెడతాం. కానీ అది లాస్ట్లో అదే పనికి వచ్చే రాయిగా. తునీకరించిన వాడును, పనికిరాని వాడును, ఎందుకు పనికిరాని వాడిని పక్కన నెట్టేస్తాం వాడి మనుషుల్ని. కానీ ఆడనే దేవుడు ఎంచుకుంటాడంట. వాడే నీకు జ్ఞానము నేర్పుతాడంట. వారే పరలోక రాజ్యానికి దారి చూపిస్తారంట. వారు ఇదిగో పరలోక దారి ఇదే. వారే ప్రార్థన నేర్పుతారంట, వారే జ్ఞానము నేర్పుతారంట, వారే ఉపదేశం నేర్పుతారంట. నీ లోకము పరలోక జ్ఞానం యాకము చేసి నీతో ఉపదేశిస్తారంటే
దేవుడు ఏర్పరచుకుంటాడని చెప్తున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు నందున్న అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ఆయన రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. చూసారా, ఇక్కడ ఈ మొదటి కొరింథీ పత్రిక ఈ మొదటి అధ్యాయంలో మనం మాట్లాడుకునే 2 పాఠములుగా నిన్న సాయంకాల సమయంలో ఇప్పుడు మాట్లాడుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలు, దేవుని శక్తిని మనము ఇంత అంత అని వెళ్ళటకు కొలత కలటకు మన సరిపో. కానీ పరలోక రాజ్యము కొలిసిన భక్తుడున్నాడు, అతడే యోహాను గారు. పద్మదీపములో ఉన్న యోహాను గారు ఏం చేశారు? పరలోక రాజ్యమును కొలిచాడు, పరలోక రాజ్యము గురించి గొప్ప విషయాలు రచించాడు, గొప్ప విషయాలు మాట్లాడుతున్నాడు. అటు విషయాల్లో అనేకమైన రీతిలుగా ప్రకటన చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని శక్తిని ఒక్కసారి నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉండి ఎలా ప్రవర్తిస్తున్నావు? ఏ రకంగా ప్రవర్తిస్తున్నావు? ఏ రకంగా నడుచుకుంటున్నావు? ఏ రకంగా మాట్లాడుతున్నావు? ఏ రకంగా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తన ఎలాగుంది? నీ నడక ఎలాగుంది? నీ ఆలోచన ఎలాగుంది? నీ పద్ధతులు ఎలాగున్నాయి? ఒకసారి సరి చేసుకో కుమారుడా, కుమార్తె. దేవుని శక్తి కలిగి దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం. దేవుని ఆత్మచేత నింపబడిన పిల్లలుగా మనం జీవిస్తున్నాం. కానీ దేవుని శక్తి ఏంటో తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నావేమో, దేవుని శక్తి ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నావేమో, దేవుని శక్తి ఏంటో ఆలోచించకుండా మనం ఆలోచించుకుంటున్నావేమో. దేవుని శక్తితో మనం సెలగట్ట వాడద్దు. పౌలు గారు అంటే దేవుని శక్తి ఏదో చిన్నదనుకుంటున్నావేమో కుమారుడు, కాదు, చాలా ప్రమాదం. కరెంటు ఎంత ప్రమాదకరం, దానికంటే 100 రెట్లు ప్రమాదకరం. దేవునితో నువ్వు ఎటకారంగా మాట్లాడవేమో, దేవుని తక్కువ చేసి మాట్లాడేమో, దేవుని చిన్న చూపు చూసావేమో. దేవుని మాటలు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆలోచన గ్రంథాలు, గిని సేవకుల గురించి, దేవాలయం గురించి, ఎక్కడైనా ఎప్పుడైనా దేని గురించి, దేవుని గురించి, ఆయన దృశ్యాల గురించి, ఆయన వస్తువుల గురించి, ఆయన స్థలాల గురించి ఎప్పుడైనా పొరపాటు మారటుంటే క్షమాపణ కోరుకో. ఆయన శక్తి నీ మీద వస్తే నువ్వేమైపోయావో, నేనేమైపోయావో, మన మనుగుడు ఏమైపోయిందో, మన యొక్క పేరుని కూడా భూమి మీద లేకుండా చేయగల శక్తిమంతుడు అని గ్రహించగల ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు, రక్షణకర్త స్తోత్రాలు, కరుణామయుడ స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా, ఇదిగో శక్తిమంతుడు నీ శక్తిని గురించి మాట్లాడిన మాటలు ప్రభా, నీవిచ్చిన జ్ఞానముతో, నీవిచ్చిన బలముతో ఈ ప్రకటన చేసి ప్రకటన చేసిన విన్న ప్రతి బిడ్డ ప్రభా, నీ ఆత్మతో నింపబడి, నీ ఆలోచనతో బలపడి, నీ శక్తి చేత నింపబడి, నీ ఆత్మ చేత వర్ధిల్లినట్టు నీ సహాయం దాయిచ్చేయమని దేవా, మా దేశ ప్రజలను ఎక్కడ చూసినా ప్రమాదములు, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అక్రములు, ఎప్పుడు ఏమో జరుగుతుందో, ఎవరి మీద ఎప్పుడు ఎవరు బురద జల్లుకుంటున్నారో తెలియదు ప్రభా. నీ మీద కూడా బురద జల్లి నీతోటే అన్యాయంగా మాట్లాడేవారు, అనేక రకాలుగా మాట్లాడేవారు ప్రభా, వారి భూమి మీద మనుషులుగా జీవిస్తున్నారు. నీ శక్తితో, నీ ప్రభావంతో చెలగాటి మనుషులాడుతున్న మనుషులు దేవా, నీ నామాన్ని పెట్టుకుని అది చేయాలి, ఇది చేయాలి, అనేక రకాల ప్రవర్తించే మనుషులు కూడా భూమి మీద లేకపోలేదు. వారందరినీ చేతులుగా అప్పగిస్తూ నీ ఆత్మతో నింపి మా సహోదరులు, మా స్నేహితులు, మా పట్టణంలో, మా పల్లెల్లో, మా దేశంలో, మా రాష్ట్రాల్లో, మా గ్రామాల్లో అందరినీ పేరు పేరున నీ ఆత్మతో నింపి, ఎవరైతే ఈ సాయంకాల సమయంలో నీ శక్తిని గురించి, నీ బలంను గురించి, నీ అన్నిని గురించి ప్రార్థన చేస్తూ ఆలోచిస్తూ ముందుకు సాగుచున్నారు, ప్రతి వారికి నీ ఆత్మ నడిపి దాయిచ్చమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామమున అడుగుచు బ్రతిమాలుచు ప్రతి బిడ్డని ఆత్మతో నింపుదువు గాక. ప్రతి బిడ్డకు నీ సన్నిధి తోడైండును గాక. ప్రతి మనిషికు, ప్రతి వ్యక్తికు, ప్రతి సృష్టికు నీ వెలుగుతో నింపబడును గాక. నీ ఆలోచనతో, నీ శక్తి ప్రభావంతో బలపడుదురు గాక. అట్టి కృపలో నువ్వు వర్ధిల్లు చేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యమైన నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగా. మనందరిని మాకు దయచేసి మా ప్రార్థన చేసి క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనగా కింద తప్పించు రాజ్యము శక్తి మహిమా నిరంతరం తండ్రి.
ఆమెన్. యేసు రక్తమే జయం, అపాదుల ప్రవేశ రక్తమే జయం, అపాదుల ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదులంతకు లాస్ట్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉన్న ఆయన రాకడకు సిద్ధపాటు చేయను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికీ వందనాలు. మరణాత.